మనం ఎందుకు పతనం అవుతున్నాం? ఒక్క రోజులో కాదు. ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల సమాహారమే ఈ పతనం. నైతికతను మర్చిపోవడం, విలువల కంటే కోరికలకే ప్రాధాన్యత ఇవ్వడం, సమాజం ఏమనుకుంటుందో అన్న భయం, చేసిన తప్పుల నుండి పాఠం నేర్చుకోకపోవడం, ఇవే మనల్ని పాతాళానికి తొక్కుతున్నాయి. గతాన్ని చూసి కుంగిపోవద్దు. జ్ఞానాన్ని వెతకాలి. మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. బలం కాదు, బుద్ధి మాత్రమే గెలుస్తుంది. ఈరోజు మనం ఒక గంభీరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన జీవితంలో మనం ఎప్పుడూ పైకి ఎదగాలని కోరుకుంటాం, కానీ తెలియకుండానే మనం ఎక్కడో పతనం అవుతున్నాం. ఈ పతనం అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. ఇది మనం ప్రతిరోజు చిన్న చిన్న పొరపాట్ల సమాహారం. మనం ఎందుకు పతనం అవుతున్నామో, ఎలా ఈ పతనం నుండి బయటపడాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది నైతిక పతనం. మనిషి ఎదుగుదల ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైనది కీర్తి, కృతజ్ఞత. మనం ఎవరి సహాయంతో అయితే పైకి వచ్చామో వారికి ద్రోహం చేయడం, మన ఇంట్లో ఉన్న వారి విలువలను మర్చిపోవడం, కన్నవారి రుణం తీర్చుకోకపోవడం, ఇవన్నీ మన నైతికతను దెబ్బతీస్తాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా మన పునాది నైతికత లేకపోతే అది ఎప్పుడైనా కూలిపోవచ్చు. రెండవది విలువల పతనం. కోరికలు అనేవి ఉండటం తప్పు కాదు, కానీ ఆ కోరికలను తీర్చుకోవడానికి అడ్డదారులు తొక్కడం తప్పు. మనిషి ఆశ పెరిగినప్పుడు విలువలు తగ్గుతాయి. ఒక అబద్ధాన్ని కనిపెట్టడానికి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అలా అలవాటైన అబద్ధమే చివరకు మన వ్యక్తిత్వాన్ని పాతాళానికి తొక్కుతుంది. మూడవది సామాజిక పతనం. ఈ సమాజం ఏమనుకుంటుందో అని భయం, అదే సమయంలో ఎదుటివారిని తక్కువ చేసి చూడడం. మనిషి సామాజిక ప్రాణి. మన చుట్టూ ఉన్న వారిని గౌరవించడం మానేసి మన స్వార్థం కోసం ఇతరులను వాడుకోవడం వల్ల మనం ఒంటరివారం అవుతున్నాం. సమాజంలో మర్యాద లేని మనిషి ఎంత సంపాదించినా అది వ్యర్థమే. నాలుగవది చివరగా ఆర్థిక పతనం. ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పు నుండి పాఠం నేర్చుకోకుండా మళ్ళీ అదే తప్పు చేయడం. డబ్బు సంపాదించడం ముఖ్యం, కానీ ఆ సంపాదన కంటే మన బాధ్యతతో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవాలి. ఇవన్నీ విన్నాక ఒక్కటి గుర్తుంచుకోవాలి, పతనం అనేది మన జీవితానికి అంతం కాదు. జ్ఞానాన్ని వెతకండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి. బలం కాదు, బుద్ధి మాత్రమే గెలుస్తుంది అనే మాటను ఇదివరకే మనం తెలుసుకున్నాం. ఆ మాటను నిజం చేయాలి. మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా క్రమశిక్షణతో కూడిన కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. మనలోని శక్తిని మేల్కొల్పుదాం. ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.